రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎస్కే న్యాచురల్ రీట్రెంట్ ఫామ్ హౌస్లో ఫారినర్ల బర్త్డే పార్టీని భగ్నం చేశారు పోలీసులు. దాదాపు 100 మంది పోలీసులు ఫామ్ హౌస్కు చేరుకొని పార్టీలో భారీగా మద్యం డ్రగ్స్ను పట్టుకున్నారు. నైజీరియా, ఉగాండాకు చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 మహిళలకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మిగతా వారికి డ్రగ్ టెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఇక నైజీరియన్లకు వీసా పర్మిషన్ ఉందా లేదా అని ఆరా తీస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్నటువంటి ఎస్కే నేచర్ రిట్రెంట్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఈ ఫారిన్కి చెందినటువంటి నైజీరియన్లు, ఉగాండా దేశానికి చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున బర్త్డే పార్టీలలో డ్రగ్స్, విదేశీకి సంబంధించినటువంటి మద్యం వాడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడులు చేసినటువంటి క్రమంలో చూసినట్టయితే అక్కడ భారీగా చూసినట్టయితే ఫారిన్ లిక్కర్తో పాటుగాను గంజాయితో పాటుగా వివిధ డ్రగ్స్ సంబంధించినటువంటి శాంపిల్స్ని అంతా కూడా కలెక్ట్ చేసినారు పోలీసులు. దాంతోపాటుగా డ్రగ్స్ సంబంధించినటువంటి డ్రోపింగ్ టెస్టులు చేసినటువంటి క్రమంలో 3 మహిళలకు డ్రగ్ తీసుకున్నట్లుగాను నిర్ధారణ అయింది. దాంతోపాటుగాను మిగతాకు సంబంధించినటువంటి ఎవరైతే నైజీరియన్లు ఉన్నారో, ఉగాండాకు చెందినటువంటి దేశస్తులను వారిని కూడా డ్రగ్ డోపింగ్ సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నారు. అయితే వాళ్ళను సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకు సంబంధించినటువంటి యూరినల్, అదేవిధంగా బ్లడ్ శాంపిల్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఇల్లీగల్గా హైదరాబాద్తో పాటుగాను రంగారెడ్డి జిల్లాలలో నివాసం ఉంటున్నటువంటి వివిధ దేశస్తులకు చెందినటువంటి నైజీరియన్లు కావచ్చు, ఉగాండా కావచ్చు, ఇతర దేశాలకు చెందినటువంటి ఫారినర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. దాంతోపాటుగాను ఈ ఎస్కే నేచర్ రిట్రెంట్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో మాత్రం ఒక ఉగాండా దేశానికి చెందినటువంటి మమస్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి క్రమంలో వీళ్ళంతా 50 మందికి పైగా కూడా హాజరయ్యారు. అయితే వీళ్ళు గంజాయితో పాటుగాను ఇతర డ్రగ్స్ సంబంధించినటువంటి వాటిని వాడుతున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. దాంతోపాటు సినారియోలో దొరికినటువంటి మొత్తం ఎవిడెన్స్లన్నింటినీ కూడా వీడియో చిత్రీకరణ చేశారు. అంతేకాకుండా ఇక్కడే అంటే హైదరాబాదుతో పాటుగాను ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో ఎవరెవరు నైజీరియన్లు, ఉగాండా, విదేశాలకు చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, దాంతోపాటుగా ఇమిగ్రేషన్కి చెందినటువంటి అధికారులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదులో వీసా ల్యాబ్స్ అయినప్పటికీ కూడా ఎంతమంది ఇక్కడే నివాసం ఉంటున్నారు, దాంతోపాటుగా ఇల్లీగల్గా ఉన్నటువంటి వారిని కూడా గుర్తించడానికి గాను వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ అన్నిటిని కూడా, డాక్యుమెంట్లు అన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు వచ్చినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేకుంటే మెడికల్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని చెక్ చేసి ఒకవేళ వీసా ల్యాబ్స్ అయినటువంటి వారిని మాత్రం ఇక్కడ నుంచి డిపోర్టేషన్ చేసేందుకు గాను అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులంతా కూడా వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్ని అన్నింటినీ, డాక్యుమెంట్ల ప్రూఫ్స్ని అన్నింటిని కూడా చెక్ చేస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళ వ్యక్తిగత సంబంధించినటువంటి వివరాలు ఏంటిది అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన చట్టరీత్యా కూడా పోలీసులు పలు కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం 3 మహిళలు వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్లుగాను ఇప్పటికే నిర్ధారణ అయింది. మిగతాకు సంబంధించినటువంటి నైజీరియన్లను కూడా డ్రగ్ టెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇల్లీగల్గా ఇక్కడ హైదరాబాదు నగర శివారు ప్రాంతంలో ఉంటున్నటువంటి వీళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసేందుకు ఇప్పటికే ఈ ఫామ్ ఎస్కే నేచర్ రిట్రెంట్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 50 మందికి సంబంధించినటువంటి విదేశీయులను గుర్తించేందుకు గాను ఇటు 100 మందికి పైగా కూడా పోలీసు బృందం పెద్ద ఎత్తున చేరుకొని మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాన్నంతా కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దొరికినటువంటి వాళ్ళందరికీ కూడా మొత్తం వాళ్ళకు మరి పోలీసు డిపార్ట్మెంట్ అంటే సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు వివిధ కేసులను కూడా నమోదు చేశారు. వాళ్ళకు సంబంధించి ఇంకా ఇతర ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళను డిపోర్టేషన్ చేసి వాళ్ళను మొత్తం విదేశాలకు పంపించేందుకు గాను అధికార బృందం సిద్ధమైంది. మరోవైపున చూసినట్టయితే ఇక ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ఎస్కే నేచర్ రిట్రెంట్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి యజమాని ఎవరు, అంతేకాకుండా ఈ ఫారిన్ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మూలాలు కనుగొనేందుకు గాను మొత్తానికి ఇప్పటికే పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి.